హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు రొటీన్గా చేసుకునే అరటికాయ బజ్జీ, మిరప బజ్జీ లాంటివి కాకుండా వెరైటీగా ఎంతో టేస్టీగా ఉల్లి బజ్జీ అండి. అదేనండి, ఉల్లిపాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పల్లీలు అలాగే వేపిన శనగపప్పు, కొద్దిగా వాము వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తగినంత ఒక బౌల్ శనగపిండి, అలాగే ముందుగా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఈ శనగపిండిలో యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే పచ్చికారం తీసుకోవాలండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. సో చూసారుగా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి తగిన కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. మరీ పలుచగా అయిపోకూడదు, అలాగని మరీ ఇంకా ఎక్కువ ముద్దగా కూడా ఉండకూడదండి. తర్వాత కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్ పీసెస్ చూసారుగా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ రౌండ్నెస్ కోసం ముందుగా ఉల్లిపాయల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి చక్కగా ఆ రౌండ్నెస్ వస్తుందండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత సో చూసారుగా, ఈ పిండిలో ఈ ఆనియన్ పీసెస్ని కొద్దిగా ఇలా ముంచి చక్కగా ఇలా బజ్జీలా వేసేసుకోవాలండి. సో ఈ విధంగానే ఆనియన్ పీసెస్ అన్నిటిని ఈ విధంగానే మొత్తం బజ్జీలా వేసుకోవాలి. సో చూసారుగా, వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి ఈ విధంగా చేశారంటే ఎంతో క్రిస్పీగా చక్కగా ఆనియన్ బజ్జీ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి చేశారంటే ఎంతో పర్ఫెక్ట్ ఆనియన్ బజ్జీ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలా పెడితే కనుక ఎంతో ఇష్టంగా వాళ్ళు తింటారండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూసారుగా, ఈ ఆనియన్ బజ్జీ అయితే ఈ విధంగానే మొత్తం వేసుకున్నాము. సో పర్ఫెక్ట్గా మనకి ఆనియన్ బజ్జీ అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. సో ఇప్పుడు సర్వింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ ఆనియన్ బజ్జీస్ని ఇలా సగం ఇలా హాఫ్లా కట్ చేసేసుకోవాలి. సో జాగ్రత్తగా ఇలా కట్ చేసేసుకొని మిగతావన్నీ ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలండి. సో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం ఏం చేయాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి ముక్కల్లో కాస్త సాల్ట్, అలాగే కొద్దిగా కారం, అలాగే చాట్ మసాలా, కొద్దిగా వాము కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా పిండి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. సో దీనివల్ల చూస్తుంటేనే నోరవుతుంది కదండి. ఇప్పుడు ఇవి యాడ్ చేయడం వల్ల ఇంకా ఆనియన్ బజ్జీస్కి ఇంకాస్త టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి చక్కగా. సో మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆనియన్ బజ్జీస్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి చక్కగా లోపల పెట్టేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలండి. ఈ విధంగానే మొత్తం బజ్జీస్ అన్నిటికి పెట్టేసుకోవాలి. సో చూసారుగా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి అందరికీ నచ్చుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.